హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ జూన్ మంత్ మీకు అన్ని రకాలుగా పాజిటివ్గా ఉండాలి అని నేను ఆ యూనివర్స్ని కోరుకుంటున్నానండి. సో ఈరోజు లవ్ రిలేషన్షిప్ గురించి మనం రీడింగ్ చేస్తున్నామండి. అంటే ఆల్రెడీ లవ్లో ఉన్న వాళ్ళకి ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ పార్ట్నర్ పైన ఎలా ఉన్నాయి, అలాగే ఈ మంత్ మీ లవ్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ ఎలా ముందుకెళ్తుంది, ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ మనకి మంత్ వరకు ఎలా ఉంటుంది మీ లవ్ రిలేషన్షిప్ అనేది చూద్దామండి. ఇది ఓన్లీ అన్మ్యారీడ్ వాళ్ళకే కాదు, లవర్స్కే కాదు, ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్, కొత్తగా రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరేనండి. లవ్ రిలేషన్షిప్ ప్రజెంట్ హ్యాపీగా ఉన్న వాళ్ళ గురించి అండి ఇది రీడింగ్. సో ప్రజెంట్ హ్యాపీగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ పార్ట్నర్ పైన ఎలా ఉన్నాయి, అలాగే వీళ్ళకి ఈ మంత్ మొత్తం ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి మీ రిలేషన్షిప్లో, ఇంకా మీ లవ్ ఎక్కువ అవుతుందా మీ పార్ట్నర్ మీద, లేదు ఎలాంటి సిచ్యువేషన్స్ రాబోతున్నాయి ఈ మంత్ మీ రిలేషన్షిప్లో ఒకసారి చెక్ చేద్దామండి. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ తలుచుకోండి. మీరు ఒక 3 times వాళ్ళ నేమ్ అనుకోండి. నేను యూనివర్స్ నుంచి కార్డ్స్ తీస్తున్నానండి. మీ పార్ట్నర్ మీద మీకు ప్రజెంట్ ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, అలాగే మీ పార్ట్నర్ కూడా మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, మనం ఒక 3 కార్డ్స్ తీస్తానండి. దాంట్లో మీ ఫీలింగ్స్ అలాగే మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కూడా మనకి వస్తాయి. ఓకేనండి. సో ప్లీజ్ యూనివర్స్, ఇంకా నేను ఆల్రెడీ షఫిల్ చేశానండి కార్డ్స్, ఇంకొకసారి నేను షఫిల్ చేస్తాను. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ అబౌట్ ఆర్ వ్యూవర్స్ లవ్ రిలేషన్షిప్లో ఉన్న మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ అండ్ ఆల్సో కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ దేర్ పార్ట్నర్స్. సో మీ ఇద్దరి ఫీలింగ్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి అండ్ ఫ్యూచర్ ఈ జూన్ మంత్లో మీకు మీ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది మనం చూద్దామండి ఒకసారి. సో ఓవరాల్గా మనకి కార్డ్ వచ్చేసి 8 of Wands వచ్చిందండి. సో ఇన్ఫ్యాక్చుయేషన్ అండ్ ఆబ్సెస్డ్ లవ్ కార్డ్ వచ్చింది. సో మీ లవ్ చాలా బాగుంటుందండి ఈ మంత్ ఓవరాల్గా. సో ప్రజెంట్ నేను ఒకసారి మీ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ నేను ఒకసారి చెక్ చేస్తాను. సో ఇక్కడ మీ ఫీలింగ్స్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చిందండి. ఎస్టాబ్లిష్డ్ అండ్ రిలయబుల్ లవ్. సో ఎస్టాబ్లిష్డ్ అండ్ రిలయబుల్ లవ్ కోరుకుంటున్నారు మీరు. అలాగే కరెంట్ మీ 2 of Wands వచ్చిందండి. మీ పార్ట్నర్ని మీరు అట్రాక్షన్ అండ్ న్యూ స్పార్క్ కార్డ్ వచ్చింది. అలాగే ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. కంపోషనేట్ అండ్ వైజ్ లవ్ మీరు కోరుకుంటున్నారు. ప్రజెంట్ మీ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ మీద ఎలా ఉన్నాయో చెప్తానండి. అలాగే మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మేల్ ఆర్ ఫీమేల్ అండి. సో 13 ద డెత్ కార్డ్ వచ్చిందనండి. డెత్ కార్డ్ అంటే మిజరబుల్ చేంజెస్ అండ్ ఎండింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఛాలెంజింగ్ అండ్ థింకబుల్ లవ్. సో ఇది మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అండి. ప్రజెంట్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ కార్డ్ వచ్చింది. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇది చార్మిస్టిక్ అండ్ కాన్ఫిడెంట్ లవ్. సో ప్రజెంట్ మీ కరెంట్ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ మీద ఎలా ఉన్నాయంటే అండి, లైక్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ అంటే ఎస్టాబ్లిష్డ్ అండ్ రిలయబుల్ లవ్. మీరు మీ పార్ట్నర్తో ఉన్న ఈ లవ్ ఏదైతే ఉందో అది రిలయబుల్ అంటే ఇది మనకి మంచి వర్కౌట్ అవుతుంది, వాళ్ళతో ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది. ఎస్టాబ్లిష్డ్ అంటే ఆల్రెడీ మన ఈ లవ్ అనేది సక్సెస్ఫుల్గా అయ్యింది అని అంటే ఇద్దరు సైడ్ నుంచి కూడా కంప్లీట్గా పాజిటివ్గా ఉంది. సో చాలా హ్యాపీగా ఉన్నారనమాట. మీ ఇద్దరి సైడ్ నుంచి బాగుంది కాబట్టి మీరు ఆ లవ్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారండి. అలాగే ఇది 2 of Wands వచ్చింది. అట్రాక్షన్ అండ్ న్యూ స్పార్క్. సో రోజుకి మీకు ఎలా అవుతుందంటే మీ పార్ట్నర్ పైన అట్రాక్షన్ ఇంకా పెరుగుతుందండి. వాళ్ళతో ఉండడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం, ఎవ్రీథింగ్. సో వాళ్ళతో ఉన్న టైం ఏదైతే ఉందో మీరు ఇంకా రోజుకి ఇంకా పెరుగుతుంది. మీకు వాళ్ళ మీద ప్రేమ అనేది ఇంకా రోజుకి పెరుగుతూనే ఉంది అన్ని రకాలుగా. అలాగే కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. కంపాషనేట్ అండ్ వైజ్ లవ్. సో కంపాషనేట్ లవ్ కోరుకుంటున్నారో వైజ్ లవ్ కోరుకుంటున్నారో అంటే అది ప్యూర్ లవ్ అండి. సో మీరు ఎలాగైతే లవ్లో ఇష్టంగా ఉండాలి మీ పార్ట్నర్ అనుకున్నారో, మీరు కోరుకున్నట్టుగానే మీరు ఎలా కావాలంటే అలాగ వాళ్ళు వినేలాగానే మీ లవ్ అనేది ఉంది. మీ కరెంట్ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్
సారీ మీ కరెంట్ ఫీలింగ్స్ అలా ఉన్నాయండి. మళ్ళీ మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. కింగ్ ఆఫ్ వ్యాండ్స్, చార్మిస్టిక్ అండ్ కాన్ఫిడెంట్ లవ్. సో వీళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీది చాలా చార్మిస్టిక్ అండ్ కాన్ఫిడెంట్ లవ్. సో మీ లవ్లో చాలా కాన్ఫిడెంట్ ఉంది. అంటే మీరు ఇష్టపడుతున్నారు కదా, అంటే నన్ను ఇష్టపడుతున్నావు, చాలా కాన్ఫిడెంట్గా ఇష్టపడుతున్నావు, అంటే చాలా అంత నమ్మకంగా, అంటే నన్ను అంత నమ్మకంతో అంత ప్రేమతో నన్ను ఇష్టపడుతున్నావు అన్న ఫీలింగ్లో ఉన్నారండి. అంటే మీరు వాళ్ళని చాలా కాన్ఫిడెంట్గా నమ్మారు అని చెప్పేసి అనుకుంటున్నారండి. అంటే మీరు నమ్మారనమాట, పర్సన్ని చాలా కాన్ఫిడెంట్గా నమ్మారని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఛాలెంజింగ్ అండ్ థింకబుల్ లవ్. సో కొద్దిమందికి ఎలా ఉందని అంటే ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీ గురించి. ఏం ఫీల్ అవుతున్నారంటే మీతో రిలేషన్షిప్, అంటే అందరూ కాదండి, ఇక్కడ మీకు అన్ని రకాల వ్యూవర్స్ ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను. కొద్దిమంది లవ్లో ఎలా ఉందనంటే వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుంది, థింకబుల్ లవ్ అనిపిస్తుంది. థింకబుల్ అంటే ఆలోచించాల్సింది ఒకసారి, మళ్ళీ ఇంకోసారి రీథింక్ చేయాలి ఈ ప్రేమ గురించి. అంటే మీతో జర్నీ అనేది మళ్ళీ ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇది చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. కొద్దిమందికి మీతో లవ్ అనేది చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. కానీ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పార్ట్నర్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అలాగే వాళ్ళు రోజు రోజుకి ఇంకా వాళ్ళకి ప్రేమ కూడా పెరుగుతుందండి. నెక్స్ట్ ఇక్కడ ద డెత్ కార్డ్, అంటే మిజరబుల్ చేంజెస్ అండ్ ఎండింగ్స్. చూసారా? సో మీ పార్ట్నర్లో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మిజరబుల్ చేంజెస్, అంటే కొద్దిమంది సిచ్యువేషన్లో వాళ్ళ పార్ట్నర్స్ దగ్గర నుంచి చేంజెస్ వస్తున్నాయండి. అంటే ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్లలో చేంజెస్ అనేవి వస్తున్నాయి. ఎండింగ్స్ అంటే వాళ్ళ కొద్దిమందికి ఏమో ఎలా ఉందంటే లైక్ చేంజెస్ అని అంటే కొద్దిమందికి పాజిటివ్గా అవుతున్నాయి, కొద్దిమందికి నెగిటివ్గా అవుతున్నాయండి ఫీలింగ్స్ మీ పార్ట్నర్ మీ మీద. అంటే మీతో జర్నీ చేస్తున్నారు. సో వాళ్ళకి కరెంట్ ఫీలింగ్స్, కొద్దిమందికి ఏమో చాలా హ్యాపీగా ఉన్నారు మీతో రిలేషన్షిప్, మీరు చాలా కాన్ఫిడెంట్గా నమ్మినందుకు వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. కొద్దిమంది విషయంలోనేమో ఇంకా ఆలోచిస్తున్నారు, ఈ లవ్ని మనం కంటిన్యూ చేయాలా లేదా, ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలా లేదా, ఎనీ రిలేషన్షిప్ అంటే ఇది కంటిన్యూ చేయాలా లేదా అనేసి ఆలోచిస్తున్నారు. అలాగే ఇక్కడ వీళ్ళకు లవ్ కొంచెం ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. మీతో జర్నీ అనేది కొద్దిగా ఇంకొకసారి ఆలోచించాలి, లేదంటే ఎండ్ చేయాలని కూడా కొద్దిమంది ఆలోచిస్తున్నారండి. ఇది మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్. అలాగే ఇక్కడ ఓవరాల్గా అయితే చూస్తే మనకి ఎక్కువ మంది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఇన్ఫాక్చుయేషన్ అండ్ ఆబ్సెస్డ్ లవ్. ఇన్ఫాక్చుయేషన్ లవ్ ఇట్స్ అ ప్యూర్ లవ్ అండి, చాలా కనెక్టివ్ లవ్ అనమాట. లైక్ ఒకరికొకరు చాలా మంచిగా ఇష్టపడే లవ్ ఇది. ఎక్కువ మందికి మాత్రం ఇది మేజర్ కార్డ్ వచ్చిందనంటే చాలామంది ఫీలింగ్స్ మాత్రం చాలా పాజిటివ్గా ఉన్నాయండి. సో ఇది మీ కరెంట్ ఫీలింగ్స్, ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్. ఇవి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయండి, ఎందుకంటే ఇందులో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. సో మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీ రిలేషన్షిప్లో మీకు ఏమైనా డౌట్ అనిపిస్తుంది అనుకోండి, మీకు మీ పార్ట్నర్ విషయంలో వాళ్ళు ఏమైనా చేంజ్ అవుతున్నారు అని అలా అనిపించినప్పుడు మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి, మీకు క్లియర్ అయిపోతుందండి మీ రిలేషన్షిప్ అనేది ఎలా ఉందనేది. సో ఇప్పుడు మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీ రిలేషన్షిప్లో చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ అవర్ వ్యూవర్స్. ఎవరైతే ప్రజెంట్ రిలేషన్షిప్లో ఉన్నారో, మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీ అదర్ రిలేషన్షిప్స్ ఎవరైనా సరే, సో వీళ్ళ రిలేషన్షిప్ అనేది ప్రజెంట్ కొద్దిమందికి మిక్స్డ్, అంటే మా వ్యూవర్స్కి అయితేనేమో 100% పాజిటివ్గా ఉంది వాళ్ళ లవ్, వాళ్ళ పార్ట్నర్స్ పైన. కానీ వీళ్ళకి కొద్దిమంది పార్ట్నర్స్లో కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి. సో ఈ నెక్స్ట్ లెవెల్లో వీళ్ళది నెక్స్ట్ రాబోయే ఈ టైంలో ఎలా ఉంటుంది వాళ్ళ లవ్. నెక్స్ట్ 3 months తీసుకోనండి, ఓన్లీ 1 month తీసుకుంటాను. ఈ జూన్ మంత్లో మీకు చేంజెస్ ఎలా ఉండబోతున్నాయని చూద్దాం. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ అవర్ వ్యూవర్స్. వాళ్ళకి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, వీళ్ళ లవ్ అనేది ఎలా ఉండబోతుంది. సో వీళ్ళ లవ్ అనేది కొద్దిమందికి చేంజెస్ కనిపిస్తున్నాయి, మిగతా చాలామందికి మాత్రం పాజిటివ్గానే కనిపిస్తుంది. ప్లీజ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ అబౌట్ అవర్ వ్యూవర్స్. సో మీ లవ్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది. నేను 3 cards తీసుకుంటానండి దీనికి. సో ఇక్కడ కార్డ్ వచ్చేసి ఇంటర్ప్రిటేషన్ అండ్ సాఫ్ట్ లవ్. అలాగే ఇక్కడ కొద్దిమందికి 3 of Swords కార్డ్ వచ్చింది, బ్రేకప్ కూడా జరగబోతుందండి కొద్దిమందికి. అలాగే ఇక్కడ 9 of Pentacles. సో మెటీరియలిస్టిక్ అండ్ థ్రిల్లింగ్ లవ్. సో మూడు రకాలుగా వచ్చాయండి కార్డ్స్. ఇక్కడ మీ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్స్ లైఫ్లో డిఫరెంట్ చేంజెస్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే 2 of Swords వచ్చింది. సో రీసెంటిమెంట్ అండ్ డినయల్. సో చాలామంది రిలేషన్షిప్స్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి, మేజర్ చేంజెస్ రాబోతున్నాయండి, చాలా మేజర్ చేంజెస్ రాబోతున్నాయి ఈ మంత్. కొద్దిమందికి అయితే ఇక్కడ బ్రేకప్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయండి, కొంచెం ఇష్యూస్ ఏవో నడుస్తున్నట్టున్నాయి.
సో ప్రజెంట్ ఉన్న రిలేషన్షిప్లో ఈ ముందు నెలలు ఇంకా నెక్స్ట్ రాబోయే మంత్స్లో కొంచెం బ్రేకప్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ మీకు 9 ద హెర్మిటిక్ కార్డ్ వచ్చింది, ఇంటర్ప్రిటేషన్ అండ్ సెల్ఫ్ లవ్. సో సెల్ఫ్ లవ్ కోరుకుంటున్నారండి. అంటే కొద్దిమంది ఆల్రెడీ రిలేషన్షిప్లో సాటిస్ఫాక్షన్గా లేరు, వాళ్ళు సెల్ఫ్ లవ్ కోరుకుంటున్నారండి. అంటే ఏమంటారు, ఒంటరితనం కోరుకుంటున్నారు, కొంచెం గ్యాప్ కోరుకుంటున్నారు, కొంచెం డిస్టెన్స్ కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ 9 ఆఫ్ పెంటకల్స్ వచ్చిందండి, మెటీరియలిస్టిక్ అండ్ థ్రైవింగ్ లవ్. సో మెటీరియలిస్టిక్ అంటే రియల్ ప్యూర్ లవ్ కనిపించట్లేదు. అంటే రాను ప్రజెంట్ అయితే బాగుందండి, ఫ్యూచర్లో కొంచెం మనకి నెక్స్ట్ 1 మంత్లో కొద్దిమందికి అండి, అందరికీ కాదు కొద్దిమందికి. ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నవారు అయితే హ్యాపీగానే ఉంటారు. కొద్దిమందికి ఇక్కడ మనకి పార్ట్నర్ దగ్గర నుంచి కొన్ని నెగిటివ్స్ కనిపించాయి కదా, వాళ్ళ లైఫ్లలో మ్యాక్సిమం చేంజెస్ అనేది రాబోతుందండి. సో వాళ్ళకి 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అంటే వాళ్ళకు ఒక రియలిస్టిక్ లవ్ అలా కనిపించట్లేదు, మెటీరియలిస్టిక్ లవ్ అంటే అవసరాలకి వాడుకునే టైప్లో వాళ్ళ లవ్ కనిపిస్తుంది. ఇక్కడ రియల్ ప్రేమ అనేది లేదు అనేది మేజర్గా కనిపిస్తుంది. ఇది అందరికీ కాదు, ఓన్లీ కొద్ది మందికి మాత్రమే. ఇక్కడ 2 ఆఫ్ స్వర్డ్స్ అంటే మేజర్గా అయితే రీసెంటిమెంట్ అండ్ డినయల్ లవ్. అంటే మోస్ట్లీ అండి మీ లవ్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీ లవ్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ అంటే బ్రేకప్ కార్డు కూడా వచ్చింది కదా, అంటే మోస్ట్లీ వీళ్ళు కొద్దిమంది అండి, కొద్దిమందికి మేజర్ చేంజెస్ అయితే రాబోతున్నాయి. మీ రిలేషన్షిప్లో మేజర్ చేంజెస్ అనేది తప్పకుండా రాబోతున్నాయి. మీకు యూనివర్స్ నుంచి ఒక ఇండికేషన్ అయితే ఇస్తున్నారు. సో మీ లవ్ని మీరు కాపాడుకోవచ్చు అండి. ఎలా అంటే మీకు దేవుడు గైడెన్స్ ఇస్తున్నాడు అని అంటే మీరు వాళ్ళ ప్రవర్తనలో మార్పులు చూడొచ్చు. వాళ్ళు మీతో అంతకుముందు ఉంటున్నారా లేదా, దాన్ని బట్టి కూడా మీరు ఒక అవగాహనకి రావచ్చండి. ఓకేనా అండి. సో ఇదండి రీడింగ్ మనకి ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ గురించి. ఇది రీడింగ్ ప్లస్ లాస్ట్గా మీకు ఒక్కసారి ఒక ఫైనల్ కార్డు తీస్తాను. ఓవరాల్గా మీ ఫ్యూచర్ లవ్, మీ కంప్లీట్ ఫ్యూచర్ లవ్ అనేది ఎలా ఉండబోతుంది, మీ మ్యారేజ్ దాకా వెళ్తుందా, మ్యారేజ్ అయిన వాళ్ళకి వీళ్ళ లవ్ సక్సెస్ఫుల్గా లాంగ్ టైం ఉంటుందా, ఒక్కసారి ఇంకొక కార్డు తీస్తానండి యూనివర్స్ నుంచి. ప్లీజ్ యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క లవ్ రిలేషన్షిప్ అనేది లాంగ్ టర్మ్లో ఎలా ఉండబోతుంది, ప్లీజ్ గైడ్ మీ విత్ అక్యురేట్ రీడింగ్. సో ఇంకొకసారి అండి, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క లవ్ లాంగ్ రిలేషన్షిప్ ఉంటుందా, సో ఒక్కసారి చెక్ చేద్దామండి. ఎస్, క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. డివోషనల్ అండ్ మెచ్యూర్ లవ్, డివోషనల్ అండ్ మెచ్యూర్ లవ్. సో కొద్దిమంది డివోషనల్ లవ్ అంటే ఒక అపారమైన ప్రేమ కోరుకుంటున్నారు. మీ లవ్ అపారమైన ప్రేమగా మారుతుంది. అలాగే మెచ్యూర్డ్ లవ్ అవుతుంది. అంటే ప్రజెంట్ అనేది కొన్ని ఏమైనా ఇమ్మెచ్యూర్గా ఆలోచనలతో మీరు మేబీ కొంచెం సపరేషన్లోకి వెళ్ళొచ్చు, బ్రేకప్ అవ్వచ్చు, అన్నీ అవ్వచ్చు. దానివల్ల మీకు ఎక్స్పీరియన్స్ అవుతుందండి. అప్పుడు మీ లవ్ అనేది మెచ్యూర్డ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇమ్మెచ్యూర్ లవ్లో మీరు మేబీ సపరేషన్లో కొద్దిమంది వెళ్ళిపోవచ్చు, కొద్దిమంది బ్రేకప్ అయిపోవచ్చు, కొద్దిమంది కొంచెం గ్యాప్ అంటే మీతో డిస్టెన్స్ కోరుకోవచ్చు. ఏం జరిగినా కూడా ఫైనల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ది డే కొంచెం లాంగ్ టర్మ్లో ఈ మంత్ కాకుండా కొద్దిగా మీకు ఒక 3 months 6 months టైం పీరియడ్లోనూ మళ్ళీ మీకు మీ లవ్ అనేది మెచ్యూర్డ్గా అయిపోతుంది, చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మీకు యూనివర్స్ చెప్తున్నారు. అంటే ఒక కొద్ది మందికి చేంజెస్ వచ్చినా కూడా ఫ్యూచర్లో మళ్ళీ మీ లవ్ చాలా మెచ్యూర్డ్గా అవుతుంది. అంటే బాగా అర్థం చేసుకోగలుగుతారు. సపరేషన్లో ఉన్నప్పుడు కూడా మీకు లవ్ అనేది మీరు లేకపోతే ఎలా ఉంటుంది ఏంటి, చాలా వరకు మెచ్యూర్డ్ అయిపోతుంది అనమాట మీ లవ్ అనేది. అప్పుడు ఆటోమేటిక్గా మీరు మళ్ళీ హ్యాపీగా ఉంటారని మీకు యూనివర్స్ చెప్తుందండి. ఇది ఈరోజు రీడింగ్, లవ్ రిలేషన్షిప్ రీడింగ్ అండి. సో మీకు ఈ వీడియోలో ఏదైనా అనిపిస్తే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా వ్యూవర్స్ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అదే మాకు గ్రాటిట్యూడ్ అండి. అండ్ అలాగే మీ లవ్ పార్ట్నర్స్కి కూడా మీరు ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా వాళ్ళ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ కూడా మీరు ఇంకా కొంచెం ప్రేమ ఎక్కువ అవ్వడానికి కూడా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో ఈ జూన్ మంత్ అందరికీ కూడా చాలా పాజిటివ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అన్ని రకాలుగానండి, క్యారియర్ పరంగా కానీ, మీకు రిలేషన్షిప్ పరంగా కానీ, ఫైనాన్సెస్ పరంగా కానీ, లేదు మీ హెల్త్ పరంగా, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ఏ పాజిటివ్ వే. సో గ్రాటిట్యూడ్, క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. అండ్ మీరు కామెంట్ సెషన్లో ప్రతి ఒక్కరు కూడా క్లెయిమ్ చేసుకోండి. మీ పార్ట్నర్ గురించి డైలీ మేనిఫెస్టేషన్ చేయండి. మీ పార్ట్నర్ మీతో ఎప్పుడూ ఉండాలి, లైఫ్ లాంగ్ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. తప్పకుండా మంచి జరుగుతుంది. హ్యాపీ డేస్ అండి. సైనింగ్ ఆఫ్ హియర్.